హాయ్ ఫ్రెండ్స్, యూ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో ఇవాళ కరెంట్ అఫైర్స్ చూద్దాం మనం. ఇవాళ అంటే 4th, 5th, 25 కదా. సో వీటిలో మనం డిస్కస్ చేయబోయే కీ ఏరియాస్ ఏంటి అని అంటే ప్రపంచ పోలీస్ శిఖరాగ్ర సమావేశం, తర్వాత బోడోపా ఉపేంద్రనాథ్ బ్రహ్మ విగ్రహం, స్పెషల్ వన్ ఇది, ఇంపార్టెంట్ వన్ కూడా. భారతదేశం యొక్క మొట్టమొదటి ఏఐ ఆధారిత రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ ఇది ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు, దానికి సంబంధించిన అంశాలు ఏంటనేది చూద్దాం. తర్వాత గ్లోబల్ విండ్ రిపోర్ట్ 2025, తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ షిప్. ఇవి మనకి ముఖ్య అంశాలు. వీటితో పాటు అదనంగా కొన్ని అంశాలు చూద్దాం. సో మొదటిగా మనం ఫస్ట్ చూస్తే ఇద్దరు వ్యోమగాములు మహిళా వ్యోమగాములు అనమాట 5వ అంతరిక్ష నడకను నిర్వహించారు. 5వ అంతరిక్ష నడక అంటే ఇక్కడ వీళ్ళు ఇప్పటివరకు స్పేస్ వాక్స్ వచ్చేటప్పటికి స్పేస్ వాక్ అంటాం కదా, అంతరిక్షంలో నడవడం అనమాట. అంటే వీళ్ళ ఏవేవైతే మిషన్ ఏదైతే ఉంటుందో లేదా అంతరిక్ష కేంద్రం ఏదైతే ఉంటుందో, ISS అంటాం కదా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటాం కదా, అంతరిక్ష కేంద్రం. దానిలో ఏంటి అంటే వివిధ అవసరాల కోసం కొన్నిసార్లు వీళ్ళు బయటకు వస్తారనమాట. యాంటెనాను ఫిట్ చేసుకోవడం కోసమో, లేకపోతే నెక్స్ట్ ఇంకేదైనా సోలార్ ప్యానెల్స్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం, అలా వీళ్ళు కొన్ని గంటల సేపు ఈ రిపేర్ అవి చేయడానికి బయటకు వస్తారనమాట. ఆ బయటికి రావడాన్ని మనం ఏమంటారంటే వాక్ అంటారు. ఓకేనా, వాక్ కింద చెప్తారనమాట. అంటే ఈ మహిళా అంతరిక్ష నడక అంటారు. అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరు చేయొచ్చు. బట్ అయితే రికార్డు ఒకటి ఉందన్నమాట, మహిళల పేరుతోటి ఒక రికార్డు ఉంది. ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళు ఈ ఇద్దరు మహిళలు వెరీ రీసెంట్గా అనమాట, ఒక 1 or 2 days బ్యాకే వీళ్ళు ఈ అంతరిక్షంలో నడక వెళ్ళడం జరిగింది. అంటే 5వ మహిళా అంతరిక్ష నడక కింద దీన్ని కౌంట్ చేశారనమాట. 2019 నుంచి ఇది 5వసారి అనమాట మహిళలు ఇట్లా అంతరిక్షంలో నడకకు వెళ్ళడం. వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ కాంటెక్స్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ చూడండి, పాయింట్స్ చూడండి. యానీ మెక్ కెయిన్, తర్వాత నికోల్ అయర్ అంటాం. వీళ్ళిద్దరు ఇప్పుడు ISSలో నడక సాగించిన మహిళలు అనమాట. ఇక్కడ తొలి స్పేస్ వాక్ పూర్తి చేసిన మహిళలు ఎప్పుడు అంటే 2019లో తొలి స్పేస్ వాక్ మహిళలు ఇది 2019. ఇది ఈ విధంగా స్పేస్ వాక్ చేయడం ఇది 5వసారి, 5th టర్మ్. ఎవరెవరు చేశారనేది నేను చెప్తాను. దానికి అంటే లిస్ట్ చూద్దాం ఒకసారి. కొత్త సోలార్ ప్యానెల్ ISSలో మరియు యాంటెనాలు బిగించడం అంటే ఆ క్లైమేట్లో వచ్చే మార్పుల వల్ల, వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఈ యాంటెనాలని, తర్వాత సోలార్ ప్యానెల్ని, వీటిని అడ్జస్ట్ చేసుకోవడానికి వీళ్ళు ఆ స్టేషన్ నుంచి, అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వస్తారనమాట. బయటకు వచ్చి వీళ్ళు ఇదంతా బాగు చేయడానికి, మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఎంతైతే టైం పడుతుందో దాన్ని అంతటినీ ఏంటి అని అంటే స్పేస్ వాక్ కింద చెప్తారు. అంటే వీళ్ళు వ్యోమగాములు అంతరిక్షంలో నడిచిన దాని కింద దాన్ని కౌంట్ చేస్తారనమాట. సో అలా ఇది 5వసారి. మరి ముందెవరు వాక్ చేశారు ఏంటి అని అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఫస్ట్ టైం ఎప్పుడు అని అంటే క్రిస్టినా కోచ్, జెసికా మీర్ వీళ్ళు 2019లో ఫస్ట్ వాక్ చేయడం జరిగింది. దాదాపు 7 గంటల 15 నిమిషాల వ్యవధి అనమాట, 7 గంటల పాటు. సో ప్రాథమిక లక్ష్యాలు ఏంటి అని అంటే అక్కడ ISSలో విఫలమైన బ్యాటరీ డిశ్చార్జ్ యూనిట్లను అడ్జస్ట్ చేసుకోవడం కోసం. ఇదంతా ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు, మనకి పేర్లు కావాలి. అది కూడా ఇప్పుడు రీసెంట్ వాళ్ళు తెలుసుకుంటే మంచిదన్నమాట. సో ఇప్పుడు 2 జనవరిని వచ్చేటప్పటికి, జనవరి 2020లో క్రిస్టినా కోచ్, ఇక్కడ ఆవిడ చూడండి, క్రిస్టినా కోచ్, జెసికా మీర్, వీళ్ళిద్దరే, క్రిస్టినా కోచ్, జెసికా మీర్. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, 3వ దానిలో 2023లో వాక్లో నికోల్ మ్యాన్, జెసికా వాట్కిన్స్, వీళ్ళిద్దరు వేరు. అంటే వీళ్ళిద్దరూ 3 సార్లు వాక్ చేశారు. ఎవరెవరు? క్రిస్టినా కోచ్, జెసికా మీర్. ఇది ఇంపార్టెంట్, ఈ పేర్లు ఇంపార్టెంట్. మహిళలు ఎవరు ఎక్కువసార్లు మహిళా వ్యోమగాములు అంతరిక్షంలో నడిచారు అని అడిగారు అనుకోండి, వీళ్ళిద్దరు కరెక్ట్ అవుతుంది, క్రిస్టినా కోచ్, జెసికా మీర్. ఇప్పుడు రీసెంట్గా వెళ్ళిన వాళ్ళు ఎవరు అని అంటే అన్నే మెక్లైన్ ఒకరు, నికోల్ అయర్స్ మే 1, 2025లో వీళ్ళు అంతరిక్ష నడకని కొనసాగించారన్నమాట. దాదాపుగా 6 గంటల 30 నిమిషాల పాటు అనమాట, 6 గంటల 30 నిమిషాల పాటు. సో ఇక్కడ కొత్త సోలార్ ప్యానెల్ అడ్జస్ట్మెంట్ కోసం, అంతేకాకుండా యాంటెనాను తిరిగి అమర్చడం కోసం అనమాట.
ఇది 5వసారి స్త్రీ అంతరిక్ష నడక. ఇప్పుడు మనకు 2019లో ఫస్ట్ సారి, ఇది 5వసారి అనమాట. అయితే ఇక్కడ సూట్ సైజింగ్ సమస్యల కారణంగా ప్రారంభోత్సవాన్ని కోల్పోయిన తర్వాత మెక్లైన్ మొదటిది అనమాట. అసలు యాక్చువల్గా ఇక్కడ ఈ మెక్లైన్ అనే ఆవిడ ఉన్నారు కదా, అన్నే మెక్లైన్ అనే ఆవిడ 2019లోనే ఇక్కడ వ్యోమగామిగా ఈవిడ కూడా నడవాలి, ఇక్కడ వెళ్లాల్సిన ఆవిడ అనమాట. బట్ ఈవిడికి అడ్జస్ట్ అయ్యే వీటికి సూట్ ఉంటుంది కదా, అంటే వ్యోమగాములు వేసుకునే ఆస్ట్రో సూట్స్ ఉంటాయన్నమాట. అది ఆవిడకి అడ్జస్ట్ అయ్యేది దొరకక ఈవిడ వెళ్ళడం ఫెయిల్ అయిందనమాట. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ కోరిక నెరవేరిందనమాట. సో ఎనీవేస్ అన్నే మెక్లైన్, నికోల్ అయ్యర్స్ వీళ్ళిద్దరూ రీసెంట్గా మహిళలు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రం దగ్గర నడవడం జరిగిందనమాట. అంతరిక్షంలో నడవడం జరిగింది అనేది పాయింట్. ఓకేనా, దాదాపుగా 6 గంటల 30 నిమిషాల పాటు. దట్ ఈస్ అ పాయింట్. అది వార్తల్లో ఉంది మనకి అంశం. నెక్స్ట్ అంశానికి వెళ్దాం. భారత నౌకాదళంలో మొదటి మహిళా ఇన్స్ట్రక్టర్ ఈవిడ దిశా శర్మ అనమాట. ఇలా మహిళలు ఏదైతే ఇన్స్ట్రక్టర్లుగానో లేకపోతే క్రూ మెంబర్గానో ఏదో కొత్తగా ఉన్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈవిడ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ ఐఎన్ఎస్ ఉత్కర్ష్, ఇక్కడ మనకి వెనక కనిపిస్తుంది కదా, ఇది ఐఎన్ఎస్ ఉత్కర్ష్ అనమాట. ఐఎన్ఎస్ ఉత్కర్ష్. ఈ ఐఎన్ఎస్ ఉత్కర్ష్ అనేది ఏంటి అని అంటే దీన్ని ఎంపీవీ మోడల్ అంటారు. ఎంపీవీ మోడల్ అంటాం. ఎంపీవీ అంటే ఏంటి అంటే మల్టీపర్పస్ వెహికల్ అనమాట. మల్టీపర్పస్ వెహికల్ ఎంపీవీ అంటారు. ఇప్పుడు ఎంపీవీ అనేది మనకి ఏంటది, ఐఎన్ఎస్ ఉత్కర్ష కదా. ఈ ఐఎన్ఎస్ ఉత్కర్షలో ఈ ఐఎన్ఎస్ ఉత్కర్షతోటి ఈ మనకి దివ్యా శర్మ అనమాట. దివ్యా శర్మ డోర్నియర్ పైలట్ అయిన దివ్య భారత నౌకాదళంలో తొలి క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్. ట్యూటర్లు ఉంటారు కదా, ఇన్స్ట్రక్టర్లు ఉంటారు కదా, అంటే ట్రైనింగ్ ఇచ్చే ఆవిడనమాట. ట్రైనింగ్ ఇవ్వడానికి ఉన్న వాళ్ళని ఇన్స్ట్రక్టర్స్ అంటారు. దేనికి, ఈ మోడల్ ఎంపీవీకి అనమాట. ఎంపీవీ అంటే ఏంటి, మల్టీపర్పస్ వెహికల్ అంటే గాలిలో వెళ్తుంది, భూమి మీద వెళ్తుంది, నీటిలో వెళ్తుంది. ఈవిడ దేనికి చెందిన ఆవిడ, నౌకాదళానికి చెందిన ఆవిడ. పాయింట్ అది. అంటే మల్టీపర్పస్ వెహికల్స్ అన్నప్పుడు 3 విధాలా ఉపయోగపడతాయి. అవి గాలిలో వెళ్ళొచ్చు, నీటి మీద వెళ్ళొచ్చు, తర్వాత పోతే ల్యాండ్ మీద కూడా వెళ్ళొచ్చు అనమాట. అలాంటి పర్పస్ అంటే వీల్స్ ఉంటాయి, వింగ్స్ ఉంటాయి, తర్వాత పోతే ఏమన్నా వాటర్లో వెళ్ళడానికి కంఫర్టబుల్ జోన్ కూడా ఉంటుంది. అలాంటివి అనమాట. దానికి ఈవిడ ఇన్స్ట్రక్టర్గా చరిత్ర సృష్టించారు. మొదటి ఇన్స్ట్రక్టర్ అనమాట, తొలి మహిళా క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్. ఎవరు దివ్యా శర్మ. మరి అయితే ఈవిడ గురించి ఉన్న కొన్ని అంశాలు చూద్దాం, కొన్ని పాయింట్స్ అడిషనల్గా చూద్దాం. ఐఎన్ఎస్ ఉత్కర్ష గురించి కూడా క్వశ్చన్ అడగచ్చు. మనకి భారతదేశంలో ఉన్న ఈ ఎంపీవీల్లో అంటే మల్టీపర్పస్ వెహికల్స్ ఉన్నాయి కదా, ఈ మల్టీపర్పస్ వెహికల్స్లో ఇది ఐఎన్ఎస్ ఉత్కర్ష అనేది రెండవది అనమాట. రెండవది. మొదటిది ఏంటి అని అంటే ఐఎన్ఎస్ సమర్థక్ అనేది మొట్టమొదటి ఎంపీవీ అనమాట మనది భారతదేశానికి సంబంధించి. సో ఈ ఐఎన్ఎస్ ఉత్కర్ష అనేది రెండవది అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటి, ఈ ఐఎన్ఎస్ ఉత్కర్ష గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు ఉత్కర్ష గురించి మాట్లాడుతున్నామంటే ఈవిడ దివ్యా శర్మ, దాని మీద ఈవిడ ఈ నౌకాదళానికి సంబంధించిన ఈవిడ దీనికి ట్రయల్ వేయడం జరిగింది. ఇలా మొదటిసారి ఈ యొక్క ఎంపీవీ మీద ట్రయల్ వేసిన ట్రైన్డ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా చరిత్ర సృష్టించారు. కాబట్టి మనకి ఇంపార్టెంట్ ఆవిడ. ఎవరు, దివ్యా శర్మ అనుకున్నాం. తర్వాత ఇక్కడ కావాల్సిన పాయింట్స్ చెప్పుకున్నాం. ఐఎన్ఎస్ ఉత్కర్ష గురించి మాట్లాడాం. ఐఎన్ఎస్ సమర్థక్ అనేది మొదటి ఎంపీవీ, భారతదేశానికి చెంది. ఇది రెండవ ఎంపీవీ అని చెప్పుకున్నాం. ఈ ఉత్కర్ష యొక్క పొడవు వచ్చేటప్పటికి 107 మీటర్లు అనమాట. 107 మీటర్స్, అది 107 మీటర్లు. తర్వాత 3750 టన్నుల బరువు ఉంటుంది. తర్వాత స్పీడ్ వచ్చేటప్పటికి, వేగం వచ్చేటప్పటికి 15 నాట్లతో వెళ్ళగలదనమాట. సో అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి అడిగే క్వశ్చన్ కూడా అలాగే ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. క్రింది వాటిలో మల్టీపర్పస్ వెహికల్ ఏది అని అడుగుతాడు. క్రింది వారిలో మల్టీపర్పస్ వెహికల్ కానిది ఏది అని అడుగుతాడు. దేని సైన్స్ అండ్ టెక్నాలజీ కింద అడుగుతాడు అనమాట. అదొక వే. తర్వాత ఇక్కడ పర్సన్కు ఉన్నారు కదా, వార్తల్లో వ్యక్తుల కింద ఇవన్నీ అడగచ్చు. ఫస్ట్, భారత నౌకాదళంలో తొలి క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా చరిత్ర సృష్టించింది ఈ మధ్యకాలంలో ఎవరో అని అడుగుతాడు. ఎవరు, దివ్యా శర్మ. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇంపార్టెంట్ వన్ ఇది, ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా. నెక్స్ట్ వన్, ఈ 4th మే వచ్చేటప్పటికి అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం అనమాట. అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం మే 4th. అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం ఏంటి అని అంటే దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది, స్పెషల్ రీజన్ ఉందన్నమాట. ఆస్ట్రేలియాలో 1998లో డిసెంబర్ 2న లింటన్ అనే నగరంలో, ఆస్ట్రేలియాలోని లింటన్ నగరంలో ఒక చోట ఫైర్ అయి
దాన్ని ఆపడానికి కొంతమంది అగ్నిమాపక బృందం వెళ్తారు కదా, ఈ వెళ్ళిన అగ్నిమాపక బృందంలో వీళ్ళు ఆ ఫైర్ ఇంజిన్ నుంచి ఏం చేస్తారు, తీసి వాటర్ పైప్స్ తోటి హోల్డ్ చేస్తారు కదా, హైట్ టర్బైన్ ఉన్న వాటర్ తోటి కొట్టేస్తారు, వాటిని మంటలను ఆర్పుతారు. జనరల్గా అగ్నిమాపక బృందం చేసే పనిది. వీళ్ళు దాన్ని అడ్జస్ట్ చేస్తున్న క్షమంలో ఒక 5గురు ఈ అగ్నిమాపక బృందం ఏమయ్యారంటే ఆ ఎయిర్ సస్పెన్షన్ వల్ల 5గురు చనిపోవడం జరిగిందనమాట స్పాట్లో. ఎక్కడ? లింటన్ నగరంలోని, ఆస్ట్రేలియా లింటన్ నగరంలోని ఈ అగ్నిమాపక సిబ్బంది మరణించారు 5గురు. వాళ్ళ జ్ఞాపకార్థం మే 4న వీళ్ళ ఇక్కడ మనకి ఈ డేని ఏం చేస్తారంటే అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం కింద దీన్ని జరుపుకోవడం జరుగుతుంది అనమాట. దట్ ఇస్ అ పాయింట్. సో మనకి ఇక్కడ థీమ్ వచ్చేటప్పటికి, ఇతివృత్తం 2025 ఇతివృత్తం ఏంటి అంటే స్టాండ్ ఆఫ్ అనేది ఇతివృత్తం. దేనికి? అగ్నిమాపక సిబ్బంది దినోత్సవానికి అనమాట. దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దామా? ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ షిప్ దీన్ని రీసెంట్గానే అబ్జర్వ్ చేయడం అంటే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని తయారు చేసిన ఇది పనిచేయడం వచ్చేటప్పటికి మనకి 2025 డిసెంబర్ 25 ఆ టైంలో అనమాట, క్రిస్మస్ టైం ఆ టయానికి ఇది కంప్లీట్గా పూర్తిగా రెడీ అవుతుందని అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి ఇది ఎక్కడ, ఏ దేశంలో జరిగింది, ఇది ఏ దేశంలో ఇంట్రడ్యూస్ చేశారు? గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ షిప్ ఓకేనా, ఎలక్ట్రిక్ వెహికల్ షిప్ అనమాట. ఓకేనా. ఆస్ట్రేలియన్ బోట్ బిల్డర్ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట, దీన్ని నిర్మించడం జరిగింది. ఆస్ట్రేలియన్ బోట్ బిల్డర్స్ అనమాట, దీన్ని ప్రవేశపెట్టారు. దీని పొడవు వచ్చేటప్పటికి 130 మీటర్ల పొడవు. దీని పేరు వచ్చేటప్పటికి హల్ 096 అనమాట, హల్ 096 ఇదనమాట. సో బ్యూనస్ ఎయిర్స్కు ఉరుగ్వేకి మధ్య దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దీన్ని పనిచేస్తుందా లేదా అని చెక్ చేయాలి కదా. బ్యూనస్ ఎయిర్స్ ఉంది కదా, బ్యూనస్ ఎయిర్స్ అర్జెంటీనా అనమాట. మనకి ఇది అర్జెంటీనా నుండి ఉరుగ్వే. ఇది మొత్తం మనకి 2 దేశాలు దక్షిణ అమెరికాలో అనమాట, దక్షిణ అమెరికా దేశాలు, వీటిని లాటిన్ అమెరికన్ దేశాలు అంటాం. ఈ దేశాల మధ్య అంటే బ్యూనస్ ఎయిర్ అనేది అర్జెంటీనా క్యాపిటల్, రాజధాని అనమాట. ఇక్కడి నుంచి ఉరుగ్వే దేశానికి దీన్ని మొదటిసారి ట్రయల్ వేశారన్నమాట, పనిచేస్తుందా లేదా అని. సక్సెస్ఫుల్గా రన్ అవడంతో దీన్ని క్రిస్మస్ కల్లా ఇంట్రడ్యూస్ చేయాలి అనేది టార్గెట్ పెట్టుకున్నారనమాట. దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. గ్లోబల్ విండ్ రిపోర్ట్ అంటాం. విండ్ అంటే వాయువు కదా, గాలి కదా, పవన శక్తి కదా. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్, GWEC, గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ 2025 సంవత్సరానికి గాను ఈ గ్లోబల్ విండ్ రిపోర్ట్ని ప్రవేశపెట్టిందనమాట. దీనిలో మనకి కనుక అబ్జర్వ్ చేస్తే, దీనిలో అంశాలు కనుక గుర్తిస్తే మనం మొత్తం విండ్ పవర్ ఇన్స్టాలేషన్ అంటే ఎంత మనకి స్థితిస్థాపక అంటే ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసింది అంటే అవైలబుల్గా రన్ అవ్వడానికి అంటే పవన శక్తిని మనం తయారు చేయడానికి ఇన్స్టాల్ అయిన కెపాసిటీ ఎంత, సామర్థ్యం ఎంత. సో ఇన్స్టాల్డ్ కెపాసిటీ వచ్చేటప్పటికి 2024కి 117 గిగావాట్లు ఏంటది? పవన శక్తి. దీనికి 2023లో ఇది 116.6 ఉండేది, గిగావాట్లు ఉండేది. దీని నుంచి కొంచెం పెరుగుదల కనిపించింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా పవన శక్తి సామర్థ్యం ఎంత అంటే 1136 గిగావాట్, 1136 గిగావాట్స్ అనమాట. తర్వాత ప్రపంచంలో అత్యధికంగా ఈ పవన శక్తిని ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది అని అంటే 2024లో కొత్త సామర్థ్యంతో దాదాపుగా 70% జోడించబడింది. హయ్యెస్ట్ ఎవరు అని అంటే మొదటి స్థానంలో ఉంది చైనా. ఫస్ట్ పొజిషన్ చైనా ఉంది, సెకండ్ పొజిషన్ అమెరికా, థర్డ్ జర్మనీ అండ్ ఫోర్త్ ఇండియా. 4వ స్థానంలో భారతదేశం ఉంది. చైనా మొదటి స్థానంలో, అమెరికా 2, యుఎస్ 3 వచ్చేటప్పటికి మనకి 3 జర్మనీ ఉంది, 4 వచ్చేటప్పటికి ఇండియా. ఇక్కడ మనకు కనిపిస్తోంది యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, ఇండియా, జర్మనీ ఇవన్నీ ఏంటి అంటే ఉత్పత్తి చేసే దేశాలు, అగ్ర మార్కెట్లు. ఇండియా తర్వాత బ్రెజిల్ ఉంది 5వ స్థానంలో. ఎనీవేస్ ఇక్కడికైతే 4 స్థానాలు ఇండియా దాకా మనకి హోల్డ్ చేయాలి కదా. తర్వాత ఎమర్జింగ్ సక్సెస్ స్టోరీస్ అంటే తర్వాత బాగా ఈ పవన శక్తి మీద ఫోకస్ చేస్తూ పవన శక్తిని టార్గెట్గా పెట్టుకున్న దేశాల్లో ఉజ్బెకిస్తాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఆఫ్రికా
ఈ దేశాలు ఉన్నాయన్నమాట. గణనీయంగా పెరుగుతున్నవి, వృద్ధి పెరుగుతున్నవి. సో ఇవైతే గుర్తుంచుకోవాల్సిన అంశం ఉంది. దేనిలో అనంటే మనకి పవన శక్తిలో. ఎవరిస్తారు ఆ రిపోర్ట్ అంటే గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్, GWEC అనమాట. ఓకేనా. దీని ప్రకారం ఈ 4 దేశాలు టాప్లో ఉన్నాయి. తర్వాత మనం కనుక పాయింట్ చూస్తే, నెక్స్ట్ పాయింట్ కనుక అబ్జర్వ్ చేస్తే, రాష్ట్రాలు వచ్చేటప్పటికి భారతదేశంలో అగ్ర రాష్ట్రాలు వచ్చేటప్పటికి గుజరాత్, కర్ణాటక, తమిళనాడు. సో గుజరాత్ ఉన్న వాటిలో హయ్యెస్ట్, తర్వాత తమిళనాడు, కర్ణాటక ఇవి 2 ప్లేసులు మారుతూ ఉన్నాయి. ఒకసారి కనుక మనం అవి కూడా చూసామనుకోండి, ఇదిగోండి ఇక్కడికి చూస్తే క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది మనకి. గుజరాత్ మొదటి స్థానంలో ఉంది, కర్ణాటక, తమిళనాడు ప్లేసులు మారుతూ ఉన్నాయి. అంటే కొన్ని సందర్భాల్లో తమిళనాడు, కొన్ని సందర్భాల్లో కర్ణాటక. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కర్ణాటక 2వ స్థానంలో ఉంది. సముద్ర తీరం మరియు సముద్ర తీర గాలి రెండింటిలోనూ ముందంజలో ఉందన్నమాట గుజరాత్. సముద్ర తీరము, సముద్ర తీర గాలి. కర్ణాటకకు వచ్చినప్పటికి అగ్ని నిర్మాతల మధ్య స్థిరంగా ఉంది. అంటే ఈ రెండింటి మధ్య ఇద్దరు టాపే, గుజరాత్, తమిళనాడు, వాటి మధ్య స్థిరంగా ఉందన్నమాట. తమిళనాడు వచ్చినప్పటికి అధిక ఆన్షోర్ ఉత్పత్తి, ఆఫ్షోర్ సంభావ్యత ఉన్నది. అంటే సముద్రం నుంచి వచ్చే ఇది ఉన్నాయి, తర్వాత ఆన్షోర్ కూడా ఈ పెద్ద హయ్యెస్ట్ పొజిషన్స్ ఉంటాయి కదా, ప్లేసెస్ ఉంటాయి కదా, కొండలు, పర్వత ప్రాంతాలు, అలాంటి చోట్ల నుంచి పవన శక్తిని పొందగలదు. తర్వాత సముద్రం నుంచి కూడా అనమాట ఆఫ్షోర్ కూడా తీసుకోగలదు. సో ఆ రెండింటిలో ఉంది. ఈ 3 అయితే గుర్తుంచుకోండి. దేశాల వైపు అయితే చైనా మొదటిది, 2వది అమెరికా, 3వది వచ్చినప్పటికి మనకి జర్మనీ, 4వది ఇండియా. అదే కనుక రాష్ట్రాల్లో, భారతదేశంలోని రాష్ట్రాల్లో గుజరాత్ మొదటిది, కర్ణాటక నెక్స్ట్, తమిళనాడు థర్డ్ ప్రజెంట్. పునర్వినియోగ శక్తి అంటే రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది కదా, పునర్వినియోగ శక్తి ప్రస్తుతం లభ్యత కనుక మనం చూస్తే, అంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీ కనుక చూస్తే పవన శక్తి ఎంత ఉంది అని అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మాత్రమే. పునర్వినియోగ శక్తి వనరులు కనుక మనం చూస్తే పవన శక్తి 42.2 గిగావాట్ల మనకి ప్రెజెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది భారతదేశానికి. సౌరశక్తి వచ్చినప్పటికి 64. పవన శక్తి కంటే సౌరశక్తి ఎక్కువ ఉంది. ఒకప్పుడు పవన శక్తి ఎక్కువ ఉండేది, పవన శక్తి స్ట్రాంగ్గా ఉండేది. ఇప్పుడు దాన్ని క్రాస్ చేసేస్తుంది సౌరశక్తి. జలశక్తికి వచ్చేటప్పటికి అంటే చిన్న ప్రాజెక్ట్స్తో అయితే 4.83 గిగావాట్లు అయితే, అదే కనుక బయో కనుక అయితే బయోఫ్యూయల్ ఆర్ బయో ఎనర్జీ అంటాం కదా, బయోఫ్యూయల్స్ నుంచి వాటి నుంచి వస్తుంది దాదాపుగా 10.77 గిగావాట్లు ఉంది. అంటే హైడల్ పవర్స్ పెద్ద ప్రాజెక్టుల నుంచి 46.51 గిగావాట్లు ఉంది. సో సోలార్ డామినేట్ చేస్తుంది మనకి పునర్వినియోగ శక్తి వనరుల్లో. గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది కూడా అదే. పవన శక్తి ఎంత ఉంది? 42.02 గిగావాట్లు. సౌరశక్తి 64.38 గిగావాట్లు. దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దామా? ఎస్. భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద ఆధారిత రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్. ఈ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ ఏం చెప్తుంది అంటే, ఎంత భాగం అడవులలో ఎంత భాగం ఖాళీగా ఉంది, ఎంత భాగం వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. తర్వాత అంతేకాకుండా మల్టీ టెంపరల్ శాటిలైట్ సిస్టమ్, అంటే ఈ మెకానిజం ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మల్టీ టెంపరల్ శాటిలైట్ సమాచారాన్ని అనుసరించి ఎంత భూమి ఉపయోగిస్తున్నారు, ఏది అడవులలో, కట్టడాలు, నిర్మాణాలు, వెలికితీత కోసం ఎంత ఉపయోగించారు, వ్యవసాయ హద్దులు ఎంత ఉన్నాయి, వీటన్నింటి గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి గ్లోబల్ ఎర్త్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. గ్లోబల్ ఎర్త్ సిస్టమ్, GES, గ్లోబల్ ఎర్త్ సిస్టమ్ని ప్రవేశపెట్టారు మొట్టమొదటిసారిగా మధ్యప్రదేశ్లో అనమాట. ఎక్కడ? ఎంపీలో ప్రవేశపెట్టారు. ఈ AI ఆధారిత, కృత్రిమ మేధ ఆధారిత రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్. దీని ద్వారా ఏమవుతుంది, ఎప్పుడన్నా ఏదన్నా మంటలు చెలరేగడం కానీ అడవుల్లో ఇంకోటి కనుక పరిస్థితులు వస్తే ఇమ్మీడియట్గా అలర్ట్ తెలిసే అవకాశం ఉంటుంది. వాటిని సమయానికి జంతువులకు కానీ చెట్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని రైట్ టైంలో ఆపే స్కోప్ దొరుకుతుంది అనమాట వీటి వల్ల. అది మెకానిజం. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? మనకి మధ్యప్రదేశ్లోని ఫారెస్ట్ ఏరియాలో మొదటిసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శాటిలైట్ సమాచారం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్ను ఉపయోగించారు. ఇది మొట్టమొదటిసారి అనమాట. అంటే మనకి ఫారెస్ట్ సిస్టమ్, ఇండియాలో ఉన్న ఫారెస్ట్ సర్వే ఆర్ ఫారెస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళు శాటిలైట్ సమాచారాన్ని వాడడం ఇదే మొదటిసారి. అందుకని దీనికి ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో దీన్ని ట్రయల్ వేయడం జరిగింది. దీనిలో ఇక్కడ మనకి ఆ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్లు కొంతమంది, గుణ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అనమాట, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ DFO అనమాట. ఈ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ తర్వాత అక్షయ్ రాథోర్ అని వీళ్ళు అక్కడ ఫారెస్ట్ ఎంప్లాయీస్ అనమాట. వీళ్ళు ఈ కాన్సెప్ట్ని, అంటే ఈ టైప్ ఆఫ్ గ్లోబల్ ఎర్త్ సిస్టమ్ని ఫారెస్ట్లో వ్యవసాయ ఆక్రమణకి ఎంత, వ్యవసాయ వెలికితీతకి ఎంత, ఏమైనా పరిశ్రమలు కట్టడానికి ఎంత ప్లేస్ని ఆక్యుపై చేస్తున్నారు,
భూ ఉపయోగం ఎంత, ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలియడానికి, అంతేకాకుండా ఏమన్నా ఇబ్బందుల నుంచి అలర్ట్ చేయడానికి వినియోగపూర్వకంగా ఉండే ఈ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో మధ్యప్రదేశ్లో వీళ్ళు ఈ పర్సన్ మెయిన్ ఇక్కడ ఈ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఈ గుణ అనే అతను, అక్షయ్ రాథోర్ అని వీళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఎస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్పెషల్ టాపిక్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద డేగా చెప్పుకోవచ్చు. బొడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ విగ్రహం. ఈయన పేరు బొడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ ఈయన పేరు. బొడోఫా అని పిలుస్తారు ఈయన్ని. బొడోఫా అంటే ఫా అంటే ఫాదర్ అని, ఫా అంటే ఫాదర్, బోడో అంటే బోడో తెగ కదా, బోడో తెగ వాళ్ళు ఉన్నారు కదా, ట్రైబల్ గ్రూప్ అనమాట. బోడో, సంతాలి, మైథిలి ఇలాంటివన్నీ ఏంటంటే ట్రైబల్ గ్రూప్స్ అనమాట. ట్రైబల్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. బోడో ట్రైబల్ లాంగ్వేజ్ కూడా ఉంది, అస్సాం లాంగ్వేజ్ అనమాట బోడో అనేది. సో ఇవేంటి అని అంటే మనకి 22 భాషల్లో మన 8th షెడ్యూల్ ఉంది కదా కాన్స్టిట్యూషన్లో, దానిలో ఉన్న 22 భాషల్లో, భారత 22 భాషల్లో గుర్తింపు ఉన్న భాష కూడా బోడో, మైథిలి, సంతాలి, డోగ్రీ జమ్మూ కాశ్మీర్, మైథిలి, సంతాలి జార్ఖండ్, బోడో వచ్చేటప్పటికి అస్సాంలో లాంగ్వేజ్ అనమాట. అస్సాంకి తగిన ఒక తెగ, బోడో తెగ అని కూడా ఉంటారు. ఆ తెగకి చాలా చాలా స్పెషల్ పర్సన్ ఇతను. ఎవరు అంటే ఉపేంద్రనాథ్ బ్రహ్మ. అతని పేరేంటి? ఉపేంద్రనాథ్ బ్రహ్మ. ఇతన్ని బోడోఫా అని పిలుస్తారు. బోడోఫా అంటే గ్రేట్ ఫాదర్ అని, ఫా అంటే ఫాదర్ కదా, గ్రేట్ ఫా. సో ఇతను చాలా విలువలతో కూడిన యాక్టివిస్ట్ అని చెప్పాలి, సోషల్ యాక్టివిస్ట్, సామాజిక వేత్త అనమాట. అంతేకాకుండా ఇతను ఏంటి అంటే గాంధేయవాది కూడా, మంచి ఫిలాసఫర్, గాంధేయవాది. తర్వాత నాన్ వైలెన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి. నాన్ వైలెన్స్ అంటే అహింస మార్గం ద్వారా దేన్నైనా సరే మనం సాధించాలి అనే ఒక ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి అనమాట. వెరీ స్పెషల్ పర్సన్ కింద చెప్పాలి ఉపేంద్రనాథ్ బ్రహ్మ. ఈయన మార్చి 31 1956లో జన్మించారు. 1990 మే 1న చనిపోయారనమాట. మే 1న చనిపోయారు. మే మంత్లో కదా, మే 1 కాబట్టి ఈయన వర్ధంతి అనమాట, మే 1. ఈయన జయంతి వచ్చేటప్పటికి మార్చి 31 ఈయన జయంతి అంటే పుట్టినరోజు కదా, వర్ధంతి అంటే చనిపోయిన రోజు. సో మే 1 కాబట్టి అందుకని వార్తల్లో ఉంది. ఈ సందర్భంగా ఏం చేశారంటే మన హోమ్ మినిస్టర్ మన ఎవరైతే అమిత్ షా ఉన్నారో ఈయన స్టాచ్యూని, ఎవరి స్టాచ్యూ? ఉపేంద్రనాథ్ బ్రహ్మ స్టాచ్యూని ఢిల్లీలో ప్రవేశపెట్టారనమాట. న్యూఢిల్లీలో ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని లాల్ బహదూర్ శాస్త్రి ఒక స్ట్రీట్ ఉందనమాట, లాల్ బహదూర్ శాస్త్రి స్ట్రీట్ అని. ఆ స్ట్రీట్లో ఒక చిన్న కూడలి, ఒక లైన్కి ఈయన పేరునిచ్చారు. తర్వాత ఈయన స్టాచ్యూని కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎవరిది? ఉపేంద్రనాథ్ బ్రహ్మ స్టాచ్యూని, విగ్రహాన్ని ఇంట్రడ్యూస్ చేశారు, ప్రవేశపెట్టారనమాట. ఇతను స్పెషాలిటీస్ చాలా చెప్పుకోవచ్చు, ఇతని గురించి ఒక అరగంట చెప్పుకోవచ్చు. బట్ మనకు కావాల్సిన పాయింట్ని మనం కట్ చేసుకొని చెప్పుకుందాం. చాలా స్పెషల్ పర్సన్. బోడోల్యాండ్ విప్లవకర్తగా చెప్తారు ఇతను. మాకు బోడోల్యాండ్ అనేది వేరే రాష్ట్రం కావాలి అని ఫైట్ చేసిన వాళ్ళలో ఇతను ఒకరు. వీళ్ళు బోడోల్యాండ్ కోసం ఎప్పటి నుంచో ఫైట్ చేసిన వాళ్ళలో ఇతను వ్యక్తి. అయితే హింసా మార్గం కానీ ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం ఇలాంటివి ఏవి చేయలేదు వాళ్ళు. చాలా అహింసా మార్గం ద్వారా చేసిన వ్యక్తి ఉపేంద్రనాథ్ బ్రహ్మ. గాంధీ ఫిలాసఫీ ఫాలో అయిన ఆయన. అందుకని ఈయన లివ్ అండ్ లెట్ లివ్ అనే కాన్సెప్ట్ కనిపిస్తూ ఉంటుంది మనకి. లివ్ అండ్ లెట్ లివ్, బ్రతుకు కొంతమందిని బ్రతికించు. గాంధీ సిద్ధాంతం కూడా అదే కదా, లివ్ అండ్ లెట్ లివ్ కదా, బతకనివ్వు, నువ్వు బతకనివ్వు, అంతే కదా, సింపుల్గా కాన్సెప్ట్ అదే కదా. సో ఇక్కడ యుఎన్ బ్రహ్మ ఈ సందర్భంగా అస్సాం ప్రభుత్వం ఇక్కడ ఇది ప్రవేశపెట్టింది, ఈ స్టాచ్యూ ప్రవేశపెట్టింది న్యూఢిల్లీలో. ఈ మే 1 ఆయన వర్ధంతి సందర్భంగా యుఎన్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డును ఒకదాన్ని ప్రవేశపెట్టారు. యుఎన్ బ్రహ్మ సూపర్ 50 మిషన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సూపర్ 50 మిషన్ 30 అని విన్నాం మనం, ఐఐటి సంబంధించి ఒక స్పెషల్ ఇన్స్టిట్యూషన్ అని. ఇప్పుడు అలాగే ఇక్కడ ఏంటి అంటే ఈ ఎడ్యుకేషన్ కోసమే వీళ్ళు సూపర్ 50 మిషన్ ఒకదాన్ని ప్రవేశపెట్టారు. సూపర్ 50 ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచుకోవడం కోసం. ఈయన్ని స్పెషల్గా ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ బోడోస్ అని పిలుస్తారు. పితామహుడు, బోడోస్ యొక్క పితామహుడిగా పిలుస్తారు. ఎవరిని? మనకి ఉపేంద్రనాథ్ బ్రహ్మ అని. సో ఇంపార్టెంట్ వన్. అంతేకాకుండా నాన్ వైలెన్స్ రూల్ని ఫాలోఅప్ చేశారని చెప్పుకుంటాం. తర్వాత మార్చి 31, ఈ మార్చి 31ని మార్చి 31 ఈయన పుట్టిన జన్మదినోత్సవం కదా, ఈ మార్చి 31ని అస్సాం గవర్నమెంట్ స్టూడెంట్ డేగా ప్రవేశపెట్టింది. స్టేట్ స్టూడెంట్ డేగా వాళ్ళు ఆ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం కూడా జరిగిందనమాట. మార్చి 31 ఉపేంద్రనాథ్ బ్రహ్మ పుట్టినరోజు. ఆ రోజుని అస్సాం ప్రభుత్వం స్టూడెంట్ డే అస్సాం స్టూడెంట్ డేగా ప్రవేశపెట్టడం కూడా జరిగింది. దట్ ఈస్ అ స్పెషాలిటీ అనమాట. అంత స్పెషల్ పర్సన్ అయితే. ఓకేనా? ఉపేంద్రనాథ్ బ్రహ్మ.
ద ఫాదర్ ఆఫ్ బోడోస్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. భారత వైమానిక దళం యొక్క కొత్త వైస్ చీఫ్ ఎవరు అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, నర్మదేశ్వర్ తివారీ. వైస్ చీఫ్ గుర్తుంచుకోండి, వైస్ చీఫ్. సో వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ కొత్తగా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరు అని అంటే మనకి నర్మదేశ్వర్ తివారీ అనమాట. ప్రస్తుతం ఎయిర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్లో పనిచేస్తున్నారు. ఈయన ఎవరి ప్లేస్ని రీప్లేస్ చేస్తున్నారు అని అంటే ఎవరి సక్సెసర్ అంటే ఈయన ఎయిర్ మార్షల్ ఎస్పీ ధార్కర్ ప్లేస్లో వచ్చారనమాట. ఎస్పీ ధార్కర్ ప్లేస్లో ఈయన వైస్ చీఫ్గా అపాయింట్ చేయడం జరిగింది. మీరు గమనించండి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అంటే వాయుసేన, నౌకాసేన, నౌకాదళం లేదా తర్వాత మనకి సైనిక మిలిటరీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కొత్త అపాయింట్మెంట్స్ చేయడానికి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. మనము నిన్నటి సెషన్లో అంటే ప్రీవియస్ సెషన్లో మనము డిఫెన్స్ స్టాఫ్ గురించి, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ గురించి చెప్పుకున్నాం. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ కొత్త పర్సన్ వచ్చారని చెప్పుకున్నాం, ఓకేనా. సో తర్వాత సిడిఎస్ గురించి కూడా చెప్పాను నేను, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్లో దాన్ని అక్కడున్న అనిల్ చౌహాన్ గురించి చెప్పాను నేను. సో వాటిని ఒక్కసారి అట్ గ్లాన్స్ చూసుకోండి, ఇంపార్టెంట్ అవి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ అడుగుతుంది, ఎందుకంటే యుద్ధ వాతావరణం ఉంది కదా, పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి రెడీ అవుతున్న సందర్భంలో ఖచ్చితంగా వీటి మీద ఫోకస్ చేస్తాడు. అపాయింట్మెంట్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి అడగడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూద్దాం పాయింట్ని. మళ్ళీ ఇంకొక నియామకం, భారత సెమీకండక్టర్ మిషన్ యొక్క CEO. భారత సెమీకండక్టర్ మిషన్, ఇండియన్ సెమీకండక్టర్ మిషన్, ISM అంట. ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ దీన్ని 2021లో ప్రవేశపెట్టారు. దాదాపుగా దీనికి సెమీకండక్టర్లని మనం వేరే దేశాల నుంచి సెమీకండక్టర్స్ని వేరే దేశాల్లో తయారు చేసి తీసుకొచ్చేవాళ్ళం. భారతదేశంలోనే తయారీ ఇంట్రడ్యూస్ చేయాలి. ఆత్మనిర్భర్ భారత్ ఉంది కదా, ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద మన దేశంలోనే తయారు చేయాలి అనే ఉద్దేశంతో సెమీకండక్టర్స్ని, అంటే మార్కెట్లో సెమీకండక్టర్స్ తయారీలో చాలా దిగ్గజ దేశాలు ఉన్నాయి. తైవాన్ చాలా స్పెషల్, చైనా చాలా స్పెషల్. వీటికి ధీటుగా మన దేశంలో కూడా అమెరికా, తైవాన్, చైనా కనిపించింది మనకి ఇక్కడ. అమెరికా, తైవాన్, జపాన్ కనిపిస్తుంది, సౌత్ కొరియా కనిపిస్తుంది, దక్షిణ కొరియా కనిపిస్తుంది. ఈ దేశాలకు ధీటుగా మనం కూడా సెమీకండక్టర్స్ని తయారు చేయాలి అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ISM, ఇండియన్ సెమీకండక్టర్స్ మిషన్ ఇంట్రడ్యూస్ చేశారు. దానికి కొత్తగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక పర్సన్ని నియమించారు. అతనే మనకి అమితేష్ కుమార్ సిన్హా ఇతన్ని అపాయింట్ చేశారు, అమితేష్ కుమార్ సిన్హాని. సో ఇతను ఏంటి అంటే మెయిటీ అని ఉంది కదా మనకి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ఉంది కదా, ఆ మెయిటీలో ఇతను ఇక్కడికి రాకముందు, దీనిలో CEOగా అపాయింట్ అవ్వకముందు జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. కొత్త విధానాలను తీసుకురావడం, ఈ సెమీకండక్టర్స్కి సంబంధించి కొత్త పాలసీలు, విధానాలను తీసుకురావడంలో ఇతని పాత్ర ఖచ్చితంగా ఉండబోతోంది అని భావించి ఇతను తీసుకున్నారనమాట. దట్ ఈస్ అ పాయింట్. అంటే వెరీ స్పెషల్ పర్సన్. మనకి ఈ సెమీకండక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అంటే గుజరాత్. సెమీకండక్టర్ పాలసీని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం గుజరాత్. సెమీకండక్టర్స్ మన దగ్గర తయారు చేయాలి అనే ఉద్దేశంతో దాని మీద ఫోకస్ చేసిన మొదటి రాష్ట్రం గుజరాత్. దట్ ఈస్ అ పాయింట్. సో మనకి మార్కెట్లో ఈ సెమీకండక్టర్లు తయారు చేసే దిగ్గజ దేశాలు ఏమున్నాయంటే టాప్ కంట్రీలో అమెరికా ఉంది. అమెరికాతో పాటు తైవాన్ కూడా సెమీకండక్టర్స్లో మంచి ఫేమస్ ఉన్నాయి. సౌత్ కొరియా, జపాన్, భారతదేశం కూడా ఉంది కానీ టాప్ 5లో లేదు, టాప్ 5 దేశం కాదు. దట్ ఇస్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దామా. ప్రపంచ పోలీసు శిఖరాగ్ర సమావేశం. ఇది కూడా డ్యామ్ షూర్ పాయింట్, అడగడానికి స్కోప్ ఉన్నదన్నమాట. స్టార్ పెట్టినవన్నీ స్టార్ కాన్సెప్ట్స్ అనమాట. ఎందుకంటే మనం మీకు చెప్తున్నదే చాలా అనవసరమైనవి తీసేసి చాలా ఇంపార్టెంట్ వాటినే మనం ఫోకస్ చేస్తున్నాం. వీటిలో మళ్ళీ మీరు వెరీ ఇంపార్టెంట్ ఇలా వెతకండి, ఇవే వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వీటిని 1-2 సార్లు వినండి, ఇంకా వీలైతే రాసుకోండి, నోట్ చేసుకుంటే బెస్ట్ హ్యాబిట్, అది మంచి అలవాటు. అది ఆ పాయింట్స్ కూడా గుర్తుంటాయి, తర్వాత రీకాల్ చేసుకోవడం ఈజీ అవుతుంది. తర్వాత మీకు నేను చాలా హింట్స్ చెప్తాను, చాలా మీ ఫింగర్ టిప్స్ మీదకి కరెంట్ అఫైర్స్ వచ్చే విధంగా నేను చేస్తాను. బట్ దీనికి ఏంటంటే మీరు కొంత టయాన్ని కేటాయించాలి, శ్రమ పడాలి. ఏది రాదు కదా. సో కాబట్టి అది కాంటెక్స్ట్ అనమాట. సో ఈ ప్రపంచ పోలీస్ శిఖరాగ్ర సమావేశం 4వ ఎడిషన్, 4th ఎడిషన్ అనమాట.
4th ఎడిషన్ మనకి ఎక్కడ జరగబోతోంది అని అంటే దుబాయ్లో జరగబోతోంది. దుబాయ్లో మే 13 నుంచి 15 వరకు జరుగుతుంది. ఎక్కడ అంటే దుబాయ్లోని ట్రేడ్ సెంటర్లో, దుబాయ్ ట్రేడ్ సెంటర్ DTC అంటారు, ఇక్కడ జరగబోతోంది. ఇదేంటి అని అంటే దీనిలో దాదాపుగా పోలీసుల్లో బాగా టాప్ క్లాస్లో ఉన్న పోలీసులు, ముఖ్యమైన టాప్ క్లాస్లో ఉన్న వివిధ దేశాల్లో టాప్ పోలీస్ పొజిషన్లు, పోలీస్ రిలేటెడ్గా ఉన్న పొజిషన్లో ఉన్న ముఖ్య వ్యక్తులు ఒక 100 మంది దాకా దీనిలో అటెండ్ అవ్వబోతున్నారు. 140 కంట్రీల నుంచి ప్రముఖులు దీనికి రాబోతున్నారు. 100కు పైగా అంతర్జాతీయ ప్రముఖమైన వ్యక్తులు, పోలీసులు కాకుండా 100 మంది పోలీసులు, డిఫరెంట్ వ్యక్తులు కూడా, అంటే వెల్దియెస్ట్ పర్సన్స్ అవ్వచ్చు, అంటే ధనికులు అవ్వచ్చు, ఏదైనా ఒక స్పెషాలిటీ ఉన్నవాళ్ళు అవ్వచ్చు, ఇలా రకరకాల మంది, ఒక 100 మంది. తర్వాత 80 అంశాల గురించి దీనిలో చర్చించబోతున్నారు అనమాట ఈ సందర్భంగా. సో దానికి వీళ్ళు ఇచ్చిన ఇతివృత్తం ఏంటి అంటే బియాండ్ ద బ్యాడ్జ్, ఎన్విజన్ ద నెక్స్ట్ ఎరా ఆఫ్ పోలీసింగ్. బియాండ్ ద బ్యాడ్జ్ని దాటి మనం వర్క్ ఎలా చేయాలంటే బ్యాడ్జ్కి దాటి వర్క్ చేయాలి. అండ్ ఎన్విజన్ ద నెక్స్ట్ ఎరా ఆఫ్ పోలీసింగ్. మన దృష్టి అంతా ఎలా ఉండాలి అంటే నెక్స్ట్ జనరేషన్, అంటే నెక్స్ట్ రాబోతున్న జనరేషన్లకు కూడా ఏదైతే మన పోలీస్ వ్యవస్థ ఒక ట్రెండ్ సీటర్ లాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ థీమ్ ఇవ్వడం జరిగిందనమాట. బియాండ్ ద బ్యాడ్జ్, ఎన్విజన్ ద నెక్స్ట్ ఎరా ఆఫ్ పోలీసింగ్ అనే దిస్ అ పాయింట్. ఇది మనకి 4th ఎడిషన్ ఏంటి, అది ప్రపంచ పోలీసు శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది దుబాయ్ అనమాట. దుబాయ్లో జరగబోతోంది. ఎప్పుడు? మే 13 నుంచి 15 దాకా. ఎన్నో ఎడిషన్? 4th ఎడిషన్. ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో కలుద్దాం. మిగిలిన కొన్ని ఎడిషనల్ అంశాలు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.